అండి, నేను మీ మంజుష. రాశి చక్రంలోని మేషరాశి తన స్థానాన్ని మార్చుకునేందుకు సూర్యుడిని దాటుకుంటూ వెళ్ళినప్పుడు ఆకాశంలో జరిగిన మార్పుల వల్ల స్టార్స్ అన్నీ మాయమైపోయాయి. ఎస్, కానీ భయపడకండి, ఆ స్టార్స్ అన్నీ ఎక్కడున్నాయో నాకు తెలుసుగా. ఒకప్పుడు భాగ్యనగరంగా పిలుచుకునే మన హైదరాబాద్లోనే. సిటీగా మాత్రమే తెలుసు కదా, కానీ ఈ పేరు వెనుక ఒక అందమైన లవ్ స్టోరీ ఉందండి. అదేంటి అంటే, ఒకప్పుడు ఈ నగరాన్ని పాలించిన కులీ కుతుబ్ షా తన ప్రియురాలైన భాగ్మతి పేరు మీద ఈ నగరానికి భాగ్యనగరం అని పేరు పెట్టాడు. కానీ ఆ తర్వాత ఆమె తన పేరుని హైదర్ మహల్గా మార్చుకోవడంతో భాగ్యనగరం కాస్త నెమ్మదిగా హైదరాబాద్గా మారిపోయింది. కానీ ఈరోజు ఈ మహానగరం దివి నుండి భువికి దిగి వచ్చిన తారలతో కళ్ళకళ్ళాడుతూ సితారాబాద్ అని కూడా పిలుచుకునేంత స్థాయికి చేరిందంటే మాత్రం దానికి కారణం మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్ ఐఫా ఉత్సవం, కో ప్రెజెంటెడ్ బై హీరో మాస్ట్రో ఎడ్జ్, పవర్డ్ బై రెనో. అందరికీ నమస్కారం. లేదా మన తెలుగు ఇండస్ట్రీ యంగ్స్టర్స్ కూడా బాగా పాజిటివ్ ఉన్నారమ్మా, కొంచెం క్లాప్ కొట్టండి. మరి ఇంతకీ మన స్టార్స్ అందరూ ఎక్కడున్నారో అని ఆశ్చర్యపోతున్నారా? ఇప్పుడు నేను ఆ స్టార్స్ని వెతకడానికే వెళ్తున్నానండి. అది కూడా ఐఫా ఉత్సవం 2017 వీకెండ్ విత్ స్టార్స్ ద్వారా. మరి మీరు కూడా నాతో పాటు వస్తారా? రండి. మరి మనకి మన స్టార్స్ ఎక్కడైనా కనిపించవచ్చండి. హుస్సేన్ సాగర్లో బోటింగ్ చేస్తూ కనిపించవచ్చు, గోల్కొండ ఫోర్ట్లో కనిపించవచ్చు, అండ్ మన హైదరాబాదీ టేస్టీ బిర్యానీ తింటూ కనిపించవచ్చు, అండ్ అంతెందుకు రోడ్ మీద కూడా కనిపించచ్చేమో. చూద్దాం రండి. I think you're very hot. Tribute is to Chiranjeevi garu and my father. బొల్లాల దేవ చక్రవర్తికి జై హో. తినండి. ఇది హీరో బండి, నేను మేస్ట్రో, తన ఎడ్జ్. కెరియర్ లో బ్లాక్ బస్టర్ మూవీ నుంచి బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీ అవుతుంది మన ఎమ్మెల్యే, మన లవ్లీ ఏంజెల్. క్యాథరిన్ సినిమాలోనే కాదు, ఇక్కడ కూడా టన్నుల కొద్ది ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమవుతోంది. ఒక తేనె పట్టుని తేనె లేకుండా ఊహించుకోగలుగుతాం, ఒక ధనవంతుణ్ణి డబ్బు లేకుండా కూడా ఊహించుకోగలుగుతాం, కానీ బిర్యానీ లేకుండా హైదరాబాద్ని ఊహించుకోగలుగుతామా? ఇంపాసిబుల్ కదా. అందుకే నేను ఈరోజు టేస్టీ బిర్యానీ ప్రిపేర్ చేయించుకోబోతున్నాను. అది కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ బ్రిలియంట్ షెఫ్ ఏ సంజయ్తో. అండ్ షెఫ్తో పాటుగా ఎంటర్ అయిన అతి తక్కువ కాలంలోనే నటుడిగా, నిర్మాతగా, ఫోటోగ్రాఫర్గా ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకుని బళ్ళాలా అనిపించుకున్న మిస్టర్ హ్యాండ్సమ్ రాణా దగ్గుబాటి కూడా మనతో ఉన్నారు. లెట్స్ వెల్కమ్ హిమ్. హలో, హౌ ఆర్ యూ? సూపర్. సో ఐఫా ఉత్సవం సందర్భంగా ఈరోజు బిర్యానీ కూడా టేస్ట్ చేయబోతున్నాం. ఐ థింక్ ఎంత బాగా వండుతారో అంత బాగా తినగలుగుతానండి. అబ్బా, కాంపిటీషన్ వండడంలో తినడంలో మజా కాంపిటీషన్. ఓకే,
యాక్చువల్లీ మీ చేతే బిర్యానీ చేద్దాం అనుకున్నాం. తినడం ఇంకా బాగా చేస్తానండి వంటడం కన్నా. ఓ అంటే మేము ఫోన్లే చాలా లాంగ్వేజెస్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు కదా, ఎందుకులే ఇక్కడ కూడా కష్టపెట్టడం, కాస్త తినిపిద్దాం అనుకున్నాం అనమాట. ఎనీవే లెట్స్ గెట్ దేర్ అండ్ స్టార్ట్ అవర్ ప్రిపరేషన్. ఏంటంటే మనం ఇక్కడ కలవడానికి మెయిన్ రీజన్ ఫార్చ్యూన్ బాస్మతి రైస్ కండక్ట్ చేసిన ఫార్చ్యూన్ బిర్యానీ స్పెషల్ కాంటెస్ట్ విన్నర్స్ కూడా ఈరోజు మనతో పాటు ఉన్నారు అన్నమాట. ఎస్, వాళ్ళే సూపర్ గా వండుతారు. ఇక్కడ ఆల్రెడీ సూపర్ షెఫ్ ఉన్నారు. సో ఏంటంటే ఇప్పుడు సంజయ్ గారు వండిన ఈ బిర్యానీ మనతో పాటు వాళ్ళు కూడా టేస్ట్ చూడబోతున్నారు. దే ఆర్ వెయిటింగ్ దేర్. ఫస్ట్ మనం బిర్యానీ అయితే ఆల్రెడీ మంచి అరోమా వస్తుంది, భలే ఉంది. ఓపెన్ చేసిన వెంటనే అటాక్ చేసేయాలనే మైండ్ సెట్ లోనే ఉన్నాను కదా, పులిలాగా వెయిట్ చేస్తున్నారు అలాగా. యా ఎనీవే ఇప్పుడే నాకు ఆకలి బాగా వేస్తుంది కాబట్టి బిర్యానీ కూడా రెడీ అయిపోయింది కాబట్టి మన కంటెస్టెంట్స్ కూడా వెయిటింగ్. సో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం, బిర్యానీ తీసుకుని హ్యాపీగా వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేద్దాం బిర్యానీ. ఓకే, ఎస్ వీఆర్ రెడీ టు ఈట్. బట్ బిఫోర్ దాట్ లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ ద కాంటెస్ట్ విన్నర్స్. సో నందిని సీతారాం అండ్ సునీత రాజ్ హియర్. ఓకే, సూపర్ డే కదా మీకు కూడా నాలాగే రాణాతో బిర్యానీ. బిర్యానీకి అసలు ఎక్కడా లేట్ చేయడం లేదనమాట. వావ్, మైండ్ బ్లోయింగ్. ఎక్కడో చోట పెడదాం. బిర్యానీలు ఎలా తినా తెలుసా? ఇలా చెప్పండి. ఫస్ట్ కళ్ళతో ఆస్వాదించాలి, మీరు కళ్ళతో ఆస్వాదిస్తారు, తర్వాత అరోమా ఫీల్ అవ్వాలి, ఆ తర్వాత యమ్మీగా నేనే తింటున్నా తప్పు కదా. అదే తినడమేనా వడ్డించడం కూడా ఉందా అని. తినడంతో పాటు తినిపించడం ఉందండి మా సార్ ఫ్రెండ్. వావ్, బోన్స్ అన్ని నా ప్లేట్లోనే పడ్డాయి అనాలి. ఓకే, చాలా అండి మీకు చాలన్నా కావాలన్నా అంతే, ఎందుకంటే మిగతాదంతా ఓ యు ఆర్ డిసైడింగ్. నాకు ఇది చాలా ఓకే. ఎనీవే వావ్. సో మామూలుగా బిర్యానీ ఎవరికైనా ఇలా తినిపించారా? అంటే నేను తినడంలోనే సరిపోయిందండి, ఎప్పుడు తినిపించలేదు. సో లక్కీయెస్ట్ పర్సన్స్ మేమే అన్నమాట. అట్లీస్ట్ నా మనసుతో అందరికి బిర్యానీ ఇచ్చింది ఫస్ట్ టైం నాకు ఇస్తాను. వావ్, చాలా పెద్ద ట్రూత్ ఇది. మీకు బిర్యానీ ఇష్టమా రాణా ఇష్టమా? బిర్యానీ చెప్పండి తప్పలేదు. రాణా ఇష్టం. మీ టూ సేమ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓహో సూపర్. మీరేం అడగాలనుకుంటున్నారు? You like homely food or outside food? మీ అండి ఐ లైక్ హోమ్ మేడ్ ఫుడ్ అలాట్. ఎందుకంటే మేము షూటింగ్లు చేస్తూ ఉంటే తక్కువ ఉంటాం ఇంట్లో. సో ఎనీ టైమ్ ఐ లైక్ గో బ్యాక్ హోమ్, ఐ లైక్ టు ఈట్ హోమ్. Yes, that is true. ఓకే, తినడంలో ఉంది మళ్ళీ వడ్డించడం. ఓకే. యాక్చువల్లీ మీకు ఒక విషయం తెలుసో తెలీదు, అంటే బాహుబలిలో డైలాగ్స్ మీరు ఆల్రెడీ విన్నారు, బట్ రియల్ గా కూడా ఎంత మంచి డైలాగ్స్ చెప్తారు తెలుసా? లెంగ్తీగా అయినా చెప్పచ్చు. బొల్లాల దేవ చక్రవర్తికి జయ. తినండి. ఐఫా 2017 ఐఫా ఉత్సవంలో మీ పర్ఫార్మెన్స్ కూడా ఉంది. వీఆర్ వెరీ ఎక్సైటెడ్, ఎందుకంటే రాణా ఆన్ స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే హోస్ట్ చేస్తున్నాండి సార్, అది 2 భాషల్లో. అంటే ఫస్ట్ ఐ థింక్ ఓన్లీ టైం తమిళ్లో తెలుగులో కూడా చేస్తున్నా. తమిళ్లో అయితే శివ గారితో చేస్తాను, మిర్చి శివ గారు. అండ్ తెలుగులో ఎక్సైటింగ్ ఏంటంటే ఫస్ట్ టైం నానితో చేస్తున్నాను. నాని అండ్ యూ. ఫస్ట్ టైం నాని ఇస్ ద ఫస్ట్ టైం ఫర్ హిమ్ ఆన్ స్టేజ్. సో అంటే ఇప్పటివరకు అయితే ఇట్స్ బిన్ వెరీ వెరీ ఫనీ అండ్ అంటే లైట్ హార్టెడ్ కాంటెస్ట్ ఈవెంట్ లాగా చేద్దాం. మామూలుగా అవార్డ్ ఫంక్షన్ అంటే కూర్చుని చిన్న పొలిటికల్ మీటింగ్ లాగా అందరూ పోగొట్టుకుని అలా చెప్తారండి. సో వీటి మీద అన్ని జోక్స్ చేస్తూ అంతా లైట్ హార్టెడ్ గా ఉంచుదామని ప్లాన్. సో మీ మీద కూడా ఎవరెన్ని కావాలన్నా అన్ని జోక్స్. అంటే ఫస్ట్ మేము మా మీద ఎక్కువ జోక్లు వేసుకుంటున్నాం అండి. ఓ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు. అంటే దాని తర్వాత మేము ఎవరు పడితే వాళ్ళ మీద వేసేయచ్చు కదా. ఓకే సూపర్. దట్స్ ద ప్లాన్ ఫర్ ఐఫా. సో ఈసారి ఐఫా ఉత్సవంకి మీరు హోస్ట్ చేస్తున్నారు, బాగుంది. సో ఓకే, నాకు అర్థమైంది మీరు బిర్యానీ తినడానికి వెయిట్ చేస్తున్నారని. ఇంక నేను ఆపను, మనం కుమ్మేద్దాం. సూపర్ రాణా గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us అండ్ ఇట్ వాజ్ వండర్ఫుల్ టైమ్ విత్ యూ. అసలు బిర్యానీ తినడమే ఎంజాయ్మెంట్ అంటే రాణాతో తినడం ఇంకా ఎంజాయ్మెంట్, సూపర్గా ఉండింది. ఎస్, సీ యూ ఎట్ ఐఫా ఉత్సవం 2017. మిమ్మల్ని కూడా అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే గైస్, సో చూసారు కదా, ఇది మన ఫార్చ్యూన్ బాస్మతి రైస్ స్పెషల్ బిర్యానీ పార్టీ విత్ రాణా.